42 తరాల తర్వాత, ఎన్ని తరాల తర్వాత? అబ్రహాము నుంచి ఎన్ని తరాలు? 42 తరాల తర్వాత పుట్టే యేసయ్య కోసం అబ్రహాంకి డబ్బు ఇచ్చాడు. ఆయన పుట్టి సిలువలో చనిపోయిన తర్వాత ఆ నిబంధన నెరవేర్చడానికి దేవుడు నీకు ఎంత డబ్బు ఇస్తాడు? You're getting me now? If you don't put a demand because you are holding the cross, money will never come to you. అబ్రహాముకి దేనికి ఇచ్చాడు? భాగ్యం సంపాదించడానికి. నిబంధనను. ఏ నిబంధన? నీ ద్వారా యేసయ్య వస్తాడు, యేసయ్య ద్వారా లోకం బ్లెస్ అవుతుంది. మరి ఇప్పుడు ఆయన సిలువలో చనిపోయిన తర్వాత, ఇప్పుడు ఆయన అందరూ రక్షింపబడాలి అని తెలిసిన తర్వాత, ఎవరైతే ఈ నిబంధన నా మీద ఉంది, నేను విశ్వాసిని, పరిశుద్ధపరచబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావో, ఇప్పుడు దాకా ఎవరిలో అయితే శక్తి పనిచేయలేదో, ఈ రోజు నుంచి వాక్యం విన్నారు అందరిలో శక్తి పనిచేస్తుంది. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. ఓకే, 2వ వచనంలో ఏమన్నాయంటే, ఒక్కొక్కసారి మనం ఎవరమో మనకు తెలీదు. దేవుడు మనకిచ్చిన పిలుపేంటో మనం ఎవరమో తెలియక అసూయపడతాం. మనం ఎవరమో మనకు తెలియక మనం ఇబ్బంది పడతాం, కుమిలిపోతాం, బాధపడతాం, చచ్చిపోవాలనుకుంటాం. ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ జీవితం, ఆత్మహత్య చచ్చిపోతే బాగుండు. ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్. లైఫ్ ఈజ్ అ ఫెయిల్యూర్. ఏంటిది? అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఎవరైతే యేసుని నమ్ముకున్నారో వారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఎంతో మనం తెలుసుకున్నప్పుడు నీకు ధైర్యంగా ఉంటుంది. అపవాది పని ఏంటంటే, యేసుని నమ్ముకున్న వాళ్ళకి నీ ఆధిక్యత ఏంటో, నీ విలువ ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీకుండేటువంటి ప్రాధాన్యత ఏంటో, నీకుండేటువంటి హక్కులేంటో, నీ శక్తి ఏంటో తెలుసుకోకుండా ఉండి లోకంలో వారిని చూపించి వారి కొంత నీకు లేదు, నీ బతికింది అని నిన్ను కృంగదీసి పెట్టడమే అపవాది యొక్క తంత్రం. అందుకే అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని. నాలెడ్జ్ అంటే దేవుడు సిలువ ద్వారా ఏమిచ్చాడు? వాట్ ఈజ్ ఇన్ ద క్రాస్? వాట్ ఈజ్ ఇన్ ద క్రాస్ చూద్దాం. ఇక్కడ చూస్తే 2వ వచనంలో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు. ఎంతమంది ఈరోజు క్రీస్తు యేసునందు ఉన్నారు? నెంబర్ 1. సరే, మొదటిది క్రీస్తు యేసునందు మనము ఏమై ఉన్నామంట? పరిశుద్ధపరచబడిన వారై. అంటే మనం అందరం ఏం చేయబడ్డాము? పరిశుద్ధపరచబడ్డాము. ఎంతమంది ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు ఫ్రెష్గా వెళ్తారు? యా. ఎందుకని? ఏం చేస్తారు? వాష్, యూ టేక్ ఎ బాత్. మొహం కడుక్కుంటారు. పొద్దున్న లేచిన వెంటనే నువ్వు ఎలా ఉంటావు చూసుకో. ఆఫీస్కి వెళ్ళే ముందు ఎలా ఉంటావు? అతను చూసుకున్నప్పుడైనా ఎవరిని చూసుకున్నారా? లేచిన వెంటనే అర్థం వేసుకుని చాలా తేడా ఉంటుందా? ఉండదా? చాలా తేడా ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకున్నావో ప్రతిరోజు ప్రతి ఉదయము ఆయన రక్తంతో కడుగుతాడంట నిన్ను. He washes you by the blood. He washes you. He washes you. ఇది క్రీస్తు యేసునందుకున్న వారికి ఆధిక్యత అన్నమాట. అయితే వారు పరిశుద్ధపరచబడిన వారై శుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న వారికిని మనకును. ఎంతమందికి యేసు దేవుడు ప్రభువుగా ఉన్నాడు? ఎస్, హీ ఈజ్ లార్డ్ ఫర్ యూ. అందుకే చాలామంది ఇక్కడ కూర్చున్నారు. యు ఆర్ గాడ్. అయితే వారికిని మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ఇక్కడ పరిశుద్ధులు అంటే యాక్చువల్గా అది ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే సెయింట్స్ అంటారు. సెయింట్స్ పరిశుద్ధులు అని కాదు.
పరిశుద్ధులుగా ఆల్రెడీ నీవు పరిశుద్ధపరచబడ్డావు, అవునా? ఇంకా పరిశుద్ధంగా ఉండడం ఏంటి? అర్థమవుతుందా? యా, నువ్వు వైట్ షర్ట్ వేసుకుని వైట్గా ఉండంటే వైట్ షర్ట్ వేసుకున్నా వైట్గా ఉంటావు కదా, అవునా కదా? వెన్ యూ ఓర్ వైట్ షర్ట్ విల్ బి వైట్. ఇక్కడ ఇంగ్లీష్ బాగుంటుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే యు ఆర్ సాంక్టిఫైడ్ అండ్ కాల్డ్ టు బి సెయింట్స్. యు సీ దట్ ద పవర్ ఆఫ్ కింగ్ జేమ్స్ వర్షన్. చూడండి, అంటే ఏంటి? నీవు పరిశుద్ధపరచబడిన వారై విశ్వాసులుగా ఉండుటకు పిలువబడ్డావంట. హల్లెలూయా. అంటే నీవు ఇప్పుడు ఎవరైతే యేసును నమ్ముకొని యేసు నా ప్రభు అంటారో వాళ్ళు మొదటిగా పరిశుద్ధపరచబడ్డారు. రెండోది నీకు ఒక అర్హత ఇచ్చాడు. ఎవరు నువ్వు? విశ్వాసి. యు ఆర్ ఎ సెయింట్. యు ఆర్ ఎ సెయింట్. విశ్వాసులు అంటే ఏంటో తెలుసా? భూమి మీదే కాదు, అనేకులు నరకములో పోతుంటే వెలుగుతో పరలోకములో గంతులు వేస్తూ నడిచే ఆనందంగా దేవుని సన్నిధిలో ఉండేవారు విశ్వాసులు. హల్లెలూయా. యు గాట్ సో మచ్ పవర్ యాజ్ అ బిలీవర్. చూద్దాం. నౌ 2 విషయాలు రాసుకోండి. మొదటగా చూస్తే మనము పరిశుద్ధపరచబడ్డాం. రెండవది మనం ఎవరము? విశ్వాసం. ఓకే, ద ప్రివిలేజెస్ ఆఫ్ వాష్డ్ పీపుల్, సాంక్టిఫైడ్ పీపుల్ అండ్ హూ ఆర్ సెయింట్స్. ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు చూడండి తెలుగులో, వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ. ఎవరైనా ఎప్పుడైనా యేసునామని ప్రార్థించారు ఒకసారైనా? యా, వాళ్ళందరికీ, దోస్ హూ కాల్డ్ ఆన్ ద నేమ్, వాళ్ళందరూ ఎవరంట? పరిశుద్ధపరచబడ్డారు. ఇంకొకటి ఎవరంట? వాళ్ళు విశ్వాసులు. హూ క్యాన్ ప్రే ఆర్ కాల్డ్ సెయింట్స్. ఆల్రైట్, 18వ వచనం చదువుదాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రైట్. మూడవది, నీవు మొదట పరిశుద్ధపరచబడ్డావు, అంతేనా? రెండవది విశ్వాసిగా ఉన్నావు. మూడవది, ఎవరైతే ఈ వాక్యం ఇప్పుడు ఈ సువార్త ఎంతమంది వింటున్నారు? అందరూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వింటున్నారు. మీకు ఇది ఎలా మారుతుందంట? దిస్ ఈజ్ పవర్. మీరు వచ్చి ఇక్కడ వింటున్నారు, అందరూ అనుకుంటారు వాక్యం బాగుంటుంది, వాక్యం అంటే ఏదో చెప్తారని. కాదు, ఇదేంటో తెలుసా? శక్తి. దిస్ ఈజ్ కాల్డ్ పవర్. పవర్. ఎందుకు అనేకులు శక్తి లేకుండా వాడతారంటే, వాక్యములో ఉన్నది మొత్తం నువ్వు క్లెయిమ్ చేయకపోతే నీ దగ్గరికి రాదు అది. అలా అందుకే నీ అంతటా నీవు బైబిల్ చదువుకొని దాన్ని ఎత్తుక్కుంటే, దాని మీద నువ్వు అది కావాలి అని ఎప్పుడైతే దాని విషయమై ప్రార్థిస్తావో దేవుడు నాకు. చాలామందికి డబ్బులు ఎందుకు ఇవ్వడు? ప్రార్థించరు. ఎవరైనా ఎప్పుడైనా డబ్బులు కావాలని ప్రేర్ చేశారా? రోజు ప్రేర్ చేశారా? డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలని. నువ్వు ఇస్తాడో ఇవ్వడు? ఎలాగడగాల? అడుగు. మోకరించి, నాయన స్తోత్రం స్తోత్రం అని 1,00,000 సార్లు అని బదులు 2 సార్లు, ఒక 20 సార్లు అని, 10 సార్లు డబ్బులు అడిగావు అనుకో, పొద్దున్న లేతే డబ్బులు దొరుకుతాయి తర్వాత నీకు. మన వాళ్ళు ఏంటంటే ఓన్లీ స్తోత్రం స్తోత్రం అంటారు, కానీ ప్రేయర్ అంటే ఆయన ఏమన్నాడు? నా నామమున నీవు ఏమి అడిగినాను డివైడ్ థింగ్స్. డివైడ్. వర్షిప్ని డివైడ్ చేయి, ప్రేయర్ని డివైడ్ చేయి, మెడిటేషన్ని డివైడ్ చేయి, మినిస్ట్రీని డివైడ్ చేయి. కొంతమంది ప్రార్థన చేస్తారు, వర్షిప్ చేస్తారు, కానీ స్వార్థ చేయరు. బయటికి రావు గిఫ్ట్స్. గిఫ్ట్లు ఎప్పుడు వస్తాయి బయటికి? నీ వర్షిప్ చేయడము, ప్రార్థన చేయడం, బైబిల్ ధ్యానించడమే కాదు, రోడ్డు మీదకి వెళ్ళి తెలియనోడికి యేసుని నమ్ముకున్న మాట చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు అట్లా చూస్తాడు, నాపా అంటాడు. అప్పుడు నెక్స్ట్ ఏమంటావు? బాబు నీకు పలానా జరిగింది కదా, పలానా నొప్పి ఉందే, అది పోతా చూడండి. వెంటనే సార్ చెప్పండి సార్ అంటాడు. హల్లెలూయా. టేక్ ఎ రిస్క్ అండ్ గో. పవర్ విల్ ఫ్లో అవుట్. ఇంట్లోనే ప్రేయర్, గుడిలోనే వస్తావు, ఇంటికి వెళ్తావు, అక్కడే చదువుకుంటావు, మీటింగ్కి వెళ్తావు. ఈ గుడిలో స్టేజ్ మీద మైక్ ఇవ్వాలా? లేదు. డూ సచ్ థింగ్స్, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ పవర్. ఏదైనా అడిగితే దేవుడు ఇస్తాడు. ఎనీథింగ్. సరే, ఇందులో చూద్దాం, ఇంకా లెట్స్ గో. అంటే మొదటగా పరిశుద్ధపరచబడినటువంటి విశ్వాసికి ఏముందంట? శక్తి. అందరూ శక్తి అనండి. హల్లెలూయా. పవర్. లార్డ్ యూజ్ మీ విత్ పవర్. యూజ్ మీ విత్ పవర్. దేవుడు అబ్రహాంకి శక్తి ఇచ్చాడంట తెలుసా? దేనికి ఇచ్చాడో తెలుసా అబ్రహాంకి శక్తి? చూద్దాం. ద్వితీయోపదేశకాండము 8:18. ఇంగ్లీష్లో ఎవరైనా పవర్ అనండి. చదువమ్మా. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు
తన నిబంధనను నేటి వల్లే స్థాపింపవలెనని మీరు భాగ్యము భాగ్యం పక్కన నోట్లు అని రాసుకోండి, డబ్బు అని రాసుకోండి, లేకపోతే రైట్ మనీ. ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? వెల్త్ అంటే ఏంటి? వెల్దీ మ్యాన్, రిచ్ మ్యాన్ అంటే ఎవరు? ధనవంతుడు. ఆయన అబ్రహాంకి ఏమి ఇచ్చాడంట? తన నిబంధనను నేటి వల్లే స్థాపింపవలెనని. మీరు డబ్బు సంపాదించుకొనుటకై మనమ్మ మార్చేసింది పూర్తిగా. రైట్, కరెక్టే. మీరు డబ్బు సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యం కలుగచేవాడు ఆయనే. సామర్థ్యం దగ్గర ఏం రాసుకుంటారో తెలుసా? శక్తి అని రాసుకోండి. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఏముంటుంది తెలుసా ఇంగ్లీష్లో? దట్ హీ దట్ గివెత్ ది పవర్ టు గెట్ వెల్త్. డైరెక్ట్ అనమాట, అటాక్. డబ్బు ఇవ్వడానికి శక్తి ఇస్తాడంట. సింపుల్. హీ విల్ నాట్, ఏ కాంప్రమైజ్ లేదు. ద్రవ్యము, భాగ్యము, నాణ్యములు అలాంటివి లేదు. డైరెక్ట్ మనీ అండ్ పవర్, ప్లెయిన్. హల్లెలూయా. మనీ అండ్ పవర్. హీ గివ్స్ పవర్ టు గెట్ వెల్త్. అంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఏమని చేశాడు? అబ్రహామా, వింటున్నారా? లోతుకి వెళ్తాం, పట్టుకోవాలి ఇప్పుడు. ఓకే, యు ఆర్ రెడీ టు క్యాచ్ దిస్? ఇఫ్ యూ క్యాచ్ దిస్, యువర్ పాకెట్స్ విల్ నెవర్ బి ఎంప్టీ. ఇఫ్ యూ క్యాచ్ దిస్, ఈ మర్మాన్ని నువ్వు పట్టుకుంటే నీ జేబులు ఎప్పుడు ఖాళీగా ఉండవు. ఎంతమందికి పట్టుకోవాలని ఉంది మర్మం? రైట్. సామెతల్లో ఏముంటుంది తెలుసా? సామెతలు 28:21. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను. దేని కొరకు చేస్తాడంట? దేని కొరకు? రొట్టెలో ఒక ముక్క కొరకు. సో మోస్ట్ ఆఫ్ ద సిన్స్ బిగిన్ బై కోవెటింగ్ హంగర్. అంటే దేని కొరకు అంటే అసలు పాపం అనేది ఎక్కువ దేని కొరకు చేస్తారు? రొట్టె ముక్క కొరకు. చాలామంది ఇక్కడ బాగా బాధల్లో ఉన్నారు. ఎందుకు? మాని. ఎందుకు లోకం ఎంత పాపాలు చేస్తున్నారు? దేని కొరకు? ఒక రొట్టె ముక్క కొరకు. జస్ట్ ఫర్ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్ పీపుల్ విల్ ట్రాన్స్గ్రెస్, lying, messing around, and then sin, then sickness, disease, pain, punishment, judgment, all this crap. Okay, now వచ్చేయండి ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చేయండి. 8:18. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వల్ల స్థాపింపాలని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యము కలుగజేయవాడు. ఏ నిబంధన? నీ విత్తనములోంచి ఎవరు వస్తారంట? యేసయ్య. నీ ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడతారంట? భూలోకములు అందరూ. అంటే అబ్రహాము, అందుకనే మత్తయి 1:1 ఉంటుంది, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఈ నిబంధన అబ్రహాము ద్వారా వస్తుంది కనుక అది నెరవేర్చడానికి అబ్రహాంకి ఏమి ఇచ్చాడంట? నీ నిబంధన నేటి వల్లే స్థిరపరచడానికి, భాగ్యము సంపాదించడానికి ఏమి ఇచ్చాడంట? శక్తి. ఇప్పుడు సిలువ ద్వారా ఏమిస్తున్నాడు? ఓకే, పవర్ అంటే ఊరికి పడిపోవడమేనా? రోగం పోవడమేనా? మృతులను లేపడమేనా? వర్షిప్ చేయడమేనా? ప్రేయర్ చేయడమేనా? డబ్బులు సంపాదించడమేనా? చూడండి, దేవుడు డబ్బు ఇవ్వట్లేదు. ఏమిస్తున్నాడంట? సామర్థ్యము సంపాదించడానికి శక్తి. అంటే ఈ శక్తి రావాలంటే మొదట దేవుని నీతి పొందుకోవాలి. సరే, ఎప్పుడో 42 తరాల తర్వాత, ఎన్ని తరాల తర్వాత? అబ్రహాం నుంచి ఎన్ని తరాలు? 42 తరాల తర్వాత పుట్టే యేసయ్య కోసం అబ్రహాంకి డబ్బు ఇచ్చాడు. ఆయన పుట్టి సిలువలో చనిపోయిన తర్వాత ఆ నిబంధన నెరవేర్చడానికి దేవుడు నీకు ఎంత డబ్బు ఇస్తాడు? You're getting me now? If you don't put a demand because you are holding the cross, money will never come to you. అంటే ఇప్పుడు చదువులో లేదు డబ్బు, వ్యాపారంలో లేదు, బిజినెస్ లాస్ బ్రదరు, ఉద్యోగం రావట్లేదు బ్రదరు, ఇది బ్రదరు, అది బ్రదరు. కానీ అబ్రహాంకి దేనికి ఇచ్చాడు? భాగ్యం సంపాదించడానికి. నిబంధనను. ఏ నిబంధన? నీ ద్వారా యేసయ్య వస్తాడు, యేసయ్య ద్వారా లోకం బ్లెస్ అవుతుంది. మరి ఇప్పుడు ఆయన శిలువలో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అందరూ రక్షింపడాలి అని తెలిసిన తర్వాత ఎవరైతే ఈ నిబంధన నా మీద ఉంది, నేను విశ్వాసిని, పరిశుద్ధపరచబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావో, ఇప్పుడు దాకా ఎవరిలో అయితే శక్తి పనిచేయలేదో
ఈ రోజు నుంచి వాక్యం వింటారు అందరిలో శక్తి పనిచేస్తుంది. హల్లెలూయా. ఆయన రాకముందు 42 తరాల ముందే ఆయన వస్తాడని అబ్రహాం బ్లెస్ అయితే, వచ్చిన తర్వాత నువ్వెంత బ్లెస్ అవ్వాలా? హల్లెలూయా. కానీ చూసారా, ఆయన వచ్చిన తర్వాత 2000 సంవత్సరాల పాటు డిమాండ్ చేయాలి. అందుకే నేను ఆర్థిక సమస్యలు, అప్పులు పాలైపోయాను అనమాట. ఐ వాజ్ ఇన్ టు డెట్స్, చాలా అప్పులు పాలైపోయాను. అప్పుడు దేవుడు నాకు అబ్రహాం ఆశీర్వాదాన్ని బోధించాడు. దేన్ని బోధించాడు? ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నానో అప్పుడు నుంచి ఇప్పుడు దాకా దరిద్రం ఉండేటో తెలియదు నాకు. నేను డబ్బులు పట్టుకోవాలి, దేన్ని పట్టుకున్నాను? ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. I caught the blessing and then God told me to live a righteous life and money followed. చాలామంది నీతిగా ఉండడం కోసం ఏం చేస్తారో తెలుసా? అన్నీ వదిలేసి భిక్షాందేహి అంటూ పోతారు. అమ్మా, అందుకని అందరికీ భక్తి అంటే భయం. కానీ అబ్రహాము భక్తిలో ద్రవ్యము సంపాదించడానికి శక్తి ఇచ్చాడు దేవుడు. There is money in faith. హల్లెలూయా. అంటే యేసునందు విశ్వాసములో ఏముంది? నీకు ద్రవ్యం ఉంది. నీ ఉద్యోగంలో, చాలామంది ఉద్యోగంలో ఇరుక్కుపోయారు, వ్యాపారంలో ఇరుక్కుపోయారు, అవునా? నా తల్లిదండ్రులు ఆస్తి ఇరుక్కుపోయారు. ఈరోజు సిలువ మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తుంది ఈరోజు. సో దెర్ ఈజ్ మనీ ఇన్ ద క్రాస్. నీ పిల్లల కోసం ఆస్తి ఉంచండి, కానీ సమృద్ధిని ఎప్పుడైతే వచ్చే వాగ్దానాన్ని, విశ్వాసాన్ని బోధిస్తారో వాళ్ళ తరాల దరిద్రం అంటే ఏటో ఉండదు. దే కెన్ కంటిన్యూ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ and God will give you power to get wealth. But God yet connected money to the cross, money to faith. దేవుడు ద్రవ్యాన్ని, అవునా, సిలువ కనెక్ట్ చేశాడా లేదా? అందుకే అంటాడు, తీయండి గలతీయులు 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు. అబ్రహాం ఎవరు? యూదుడు. యూదుడు కాని వారు ఎవరు? అన్యజనులు. అవునా కదా? మరి అబ్రహాం పొందిన ఆశీర్వాదము అన్యజనులకి ఎలా వస్తుందంట? చదువు ద్వారానా? వ్యాపారం ద్వారానా? డబ్బులు కొట్టేయడం ద్వారానా? లంచాల ద్వారానా? అడగడం ద్వారానా? ఆస్తి ద్వారా ఎలా వస్తుందంట? ఎలా వస్తుంది? క్రీస్తు యేసు ద్వారా. యు సీ దట్? సో క్రీస్తు యేసు ద్వారా ఏముంది? ఏమొస్తుంది? ఇక్కడ చూసుకుంటే ఏమొస్తుంది? ఐశ్వర్యము. హల్లెలూయా. ఇఫ్ యు గెట్ ఇట్, ఈ రోజు నుంచి నువ్వు ఎవరిని మోసం చేయాల్సిన పని లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు, చేయాల్సిన పని లేదు, అబద్ధం ఆడాల్సిన పని లేదు. వచ్చి తీరుతుంది నీ ఇంట్లో ఐశ్వర్యం. ఎవడన్నా పట్టిపోయాడు అనుకో, నీ దగ్గర నుంచి ఒక స్థలం పట్టుపో, 10 ఎత్తాడు దేవుడు అన్నాడు. అబ్రహాం ఆశీర్వాదం. హల్లెలూయా. ఎవడన్నా 10 పట్టిపోయాడు అనుకో, దేవుడు 100 ఎత్తాడు నీకు. ఆడి 10 తర్వాత పోతాయి, నీకంటే దేవుడు 100 ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా. యు సీ దట్? సో యూ క్యాన్ మాక్ ద థీఫ్, యూ క్యాన్ టెల్ హిమ్. అందుకే అంటాడు దేవుడు, ఎవడైనా కోట్ అడిగితే షర్ట్ బనీన్ కూడా ఇచ్చేయమంటాడు. గివ్ ఇట్ అవే, ఐ విల్ గివ్ యూ హండ్రెడ్స్ ఆఫ్ కోట్స్. ద బ్లెస్సింగ్. యూ డోంట్ నీడ్ టు ఫైట్ అగైన్స్ట్ ఎనీబడీ. ఈరోజు అందరూ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఈరోజు ఇట్ ఈస్ చేంజింగ్ యువర్ లైఫ్ మ్యాన్. దిస్ ఈజ్ పవర్ఫుల్. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. చదవమ్మా 14 కూడా. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే మనకి అబ్రహాము యొక్క ఆశీర్వాదము రావడానికి ఐశ్వర్యం అనే ఆశీర్వాదం, ఆ నిబంధన నెరవేర్చాలి. అవునా? నిబంధన నెరవేరాలంటే ఐశ్వర్యం కావాలి. అందుకోసం యేసుప్రభు వారు సిలువ మీద ఏమయ్యారంట? శాపమయ్యారంట. హల్లెలూయా. ఎంతమందికి డబ్బు కావాలా? సో ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ ఫర్ ద చర్చ్ ఫర్ మనీ. బ్యాంకుల దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి రావాలంట? స్కూళ్ళు కాలేజీలు కాదంట. ఎక్కడికి రావాలంట? సంఘము. దీస్ ఆర్ ఆల్ సెకండరీ థింగ్స్. గుడ్. ఐ లైక్ స్కూల్, I like college. This revelation will change your life. Okay, now 1 కొరింథీయులు 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను. అగని ఇంతకీ నిబంధన ఏంటి? నీవు విశ్వాసి అయితే చాలు, నీకు ద్రవ్యం రావాల్సిందే. అంటే ఎవరిని నమ్మవు? నీవు సిలువని నమ్మవు. You see that? Okay, now come on, చదవమ్మా. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ
యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు మూడోది శక్తి, నాలుగోది ఏంటి? జ్ఞానము. సో గాడ్ గివ్స్ యూ విజ్డమ్ హౌ టు ఆపరేట్, కమ్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎలాగా? ఆ రోగంలో ఏం చేయాలా, అప్పుల్లో ఏం చేయాలి, చచ్చిపోవాలా, ఏం చేయాలా, ఈ బాధలో ఏం చేయాలా. వాడిలా ధమ్కి ఇచ్చాడు, తిట్టాడు, రేపు పొద్దున్న తినడానికి కూడు లేదు, స్కూల్ ఫీజు కట్టడానికి లేదు, బస్ ఛార్జీలు లేవు, ఇంటర్ది కట్టడానికి లేదు, హాస్పిటల్ డబ్బులు లేవు, ఏంటి నా భవిష్యత్తు, ఏం చేయాలా? ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి ఎలాగ నా కూతురు పెళ్ళి ఎలా చేయాలా, కొడుకులు పెళ్ళి ఎలా చేయాలా, ఈరోజు అవన్నీ సమృద్ధిగా చేయడానికి దేవుడు మీకు సంపూర్ణమైన జ్ఞానం శిలువలోంచి ఇస్తున్నాడు బయటికి. హల్లెలూయా. దిస్ క్రాస్. పిల్లలు లేరు, ఎలాగా, ఏంటి నా లైఫ్, నాకు షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చింది, అన్నీ వచ్చి చచ్చిపోతానా? యు నీడ్ విజ్డమ్. అంటే విశ్వాసులకు దేవుడు ముందు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. అవునా? వీళ్ళందరినీ ఏమంటారు తెలుసా? ఒక మాట అంటాడు చూడండి. ఒకసారి ఇందులో అందరూ ఏమంటారంటే, నీకు పిలుపు ఉందా, పిలుపు ఉందా, పిలుపు ఉందా అంటారు. ఒకసారి 1 కొరింథీయులు 2వ వచనంకి వెళ్ళమ్మా, 1వ అధ్యాయం 2లోకి వెళ్ళు. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధపరచబడిన వారై విశ్వాసులుగా ఉండుటకు ఏంటంట? పిలువబడిన వారు. అంటే నీవందరికీ, మీరందరూ ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు. అంటే ఇప్పుడు ఎంతమందికి పిలుపు ఉంది? ఎవ్రీబడి ఈజ్ కాల్డ్. హల్లెలూయా. ఎవ్రీబడి, మీ అండ్ యూ, యూర్ ఆల్ కాల్డ్. సో ఎవ్రీబడి ఇన్ ద చర్చ్ ఈజ్ కాల్డ్. హల్లెలూయా. You are a prophet for the nations, so everybody in the nation is called. Hallelujah. పక్కన చెప్పండి, నీకు పెద్ద పిలుపు ఉందని చెప్పండి. ఎవ్రీబడి హ్యాస్ ఎ కాల్. అంటే యేసుని ఎవరైతే ఈరోజు నమ్మి ఇక్కడ కూర్చున్నారో నీకు పిలుపు ఉంది. యు ఆర్ కాల్డ్. సో ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ కాలింగ్. బ్రదర్, ప్రొఫెసీ చెప్పరా? ప్రొఫెసీ చెప్పాలా? చెప్తా. 2వ పేతురు 1వ అధ్యాయం. ఎంతమందికి మీ జీవితానికి ఒక ప్రవచనం కావాలా? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ ఎ వర్డ్? అందరూ అడుగుతారు, ప్రొఫెసర్ యూ హ్యావ్ ఎ వర్డ్, యూ హ్యావ్ వర్డ్. I see on people's lives, I see their problems, their things, their root. అయితే ఇంతమందికి ఎలాగా చూద్దాం, మీ అందరికీ ఎలాగో. సో let us see. The gift is good, healing is good, everything is good, all gifts are good, but let us see. ఇప్పుడు స్వస్థత వరం ఎంతమంది మీద చేతులు వేయగలరు? కొంతమంది మీద. అంతమంది వేయగలగా? నో, ఐ మే నాట్ లే హ్యాండ్స్ ఆన్ ఆల్ ద పీపుల్. ఇంపాసిబుల్. మరి వాళ్ళు ఎలాగా చూద్దాం. 2వ పేతురు 1వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై. ఆగండి, పేతురు ఏమంటున్నాడు? మేమైతే కళ్ళారా చూసాం యేసయ్యని. ఎంత గ్రేట్! ఎంతమంది చూడాలని ఉంది? అందరికీ చూడాలని ఉంది. ఓకే, రైట్, చదవండి. కానీ చూసారా? చూడలేదు. సరే, చూద్దాం. కమ్ ఆన్, లెట్స్ రీడ్. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు. ఆగండి, 2 సార్లు వినపడ్డా, 2 సార్లు వచ్చింది శబ్దం. అవునా? మొదటిసారి బాప్తిజం ఇచ్చి యోహాను యేసయ్యకి బాప్తిజం ఇస్తున్నప్పుడు ఏమైంది? ఆకాశం తెరబడి పరిశుద్ధాత్మ వచ్చి ఒక స్వరం వినపడ్డది. ఏ స్వరం అది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. మళ్ళా 2వసారి ఎప్పుడు వచ్చిందంటే పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కొండపైకి వెళ్ళినప్పుడు, యేసుప్రభువు రూపాంతరం పొందినప్పుడు మళ్ళా వస్తుంది శబ్దం. అవునా కదా? మళ్ళా వస్తున్నప్పుడు అప్పుడే శబ్దం వస్తుంది. అప్పుడు పేతురు వింటాడు అనమాట. అప్పుడు అంతకుముందు ఉండడు పేతురు. అప్పుడు యోహాను జనాలు ఉంటారు, తర్వాత పేతురు కూడా వింటాడు అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఆ పేతురు ఏమంటున్నాడు? ఎంతమందికి ఇలా వినాలని ఉంది? మీ ఇంటి మీదకి ఒక మేఘం వచ్చి యేసయ్య కనబడి నువ్వు కూడా నా ప్రియుడు అని చెప్తే బాగుంటుంది కదా? రైట్, చూద్దాం. కానీ జరిగింది అలాగా? జరగలేదు. చూద్దాం. రైట్, అయితే డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలా? What should you do? Come on, read. మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మేము విన్నాం, డైరెక్ట్గా ఆయనతో ఉండి స్వరాన్ని మేము విన్నాం. ఈయన నా ప్రియకుమారుడు, ఆనందించున్నామని. మేము ఎంత గ్రేటో తెలుసా అంటున్నాడు. చదవండి. మరియు ఇంతకంటే అండర్లైన్ చేసుకోండి. ఇంతకంటే, అందరూ ఇంతకంటే అనండి. అంతకంటే ఏమైనా ఉంటుందా? అసలు ఉండదు. అదే మ్యాక్సిమం. అవునా? అంతకంటే ఏమైనా కావాలా ఎవరికైనా? అదే చాలు. కానీ
అంతకంటే ఉందంట. ఏముందంటే పక్కన చెప్పండి, అంతకంటే కూడా ఉందని చెప్పండి. పక్కన చెప్పండి, నీకు పేదరి కంటే ఎక్కువ ఉందని చెప్పండి. నీకు పేదరి కంటే ఎక్కువ సీన్ ఉందని చెప్పండి పక్కన. బాగుంటుంది. యా, యూ క్యాన్ హ్యావ్ సంథింగ్ మోర్ దాన్ పీటర్. అంతమందికి కావాలి పేదరి కంటే ఎక్కువ. గెట్ రెడీ. యూర్ రెడీ నౌ? యూర్ రెడీ టు గెట్ మోర్ దాన్ పీటర్? Come on, read. But don't get disappointed after I tell you, okay? Because the great things are always very simple. భూమి మీద శక్తివంతమైనవి చాలా సులువుగా దేవుడు ఇస్తాడు. The most powerful things on the planet Earth are free. సరే, డబ్బులు లేకపోతే ఎంతమంది దగ్గర ఆర్థిక సమస్యలు ఎంతమందికి ఉన్నాయి? చేతులు పై కదా. చచ్చిపోయారా? సావలే. అంటే డబ్బుకి శక్తి ఉంది కదా. ఎంతమంది చదువు లేదు? చచ్చిపోయారా? చావలే. ఎంతమందికి ఆరోగ్యం బాగాలేదు? చాలామంది. చచ్చిపోయారా? చావలే. ఎంతమందికి ఉద్యోగాలు లేవు? చచ్చిపోయారా? చావలే. కానీ చాలా ఉచితమైంది, చులకైంది కనుక ఒక నిమిషం ఆగిపోతే నువ్వు ఉండవు ఇక్కడ. గాలి. అంటే భూమి మీద అత్యధికమైనటువంటి విలువైనది దేవుడు ఏం చేశాడు? ఉచితముగా ఇచ్చాడు. యు సీ దట్? నీకు డబ్బు కావాలా, మంచి బట్టలు కావాలా, అన్నీ కావాలా, కానీ అసలైంది ఏంటి? నేను కోటీశ్వరుణ్ణి. 2 నిమిషాలు ఊపిరి ఆగాయి, చూస్తాను నీ డబ్బు ఏం చేస్తుందో చూస్తాను. యూ విల్ డై ఇన్ 2 minutes. యువర్ బిలియనరా, యూ డై ఇన్ 2 minutes. మా తాత ముత్తాతలు సంపాదించానండి 1000 కోట్లు. 2 నిమిషాలు ముక్కు పూసుకో, ఫినిష్. బిలియన్స్ విల్ డిసపియర్. సో అన్నిటికంటే ఉచితం, అన్నిటికంటే అత్యధిక శక్తివంతమైంది దేవుడు ఏం చేశాడు దాన్ని? లేకపోతే ఈ పాటి బెలూన్లు తంత కాకుండా అమ్మేత్తరా 100 కోట్లు. ఎంత గాలి, అవునా కదా? లుక్ అట్ దట్. డిడ్ యూ సీ దట్? హౌ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ ఆర్ ఫ్రీ. రక్షణ అన్నిటికంటే ఉత్తమమైంది పరలోక రాజ్యం వెళ్ళడానికి. ఏమైనా ఖర్చా? ఉచితము. హల్లెలూయా. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్, ద క్రాస్ ఈజ్ ఫ్రీ. ఈజ్ ఫ్రీ. చూద్దాం, చదవండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచ్చుక మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది. అంతకంటే స్థిరమైనది ప్రవచన వాక్యం ఏంటంట? వావ్, నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. యు సీ దట్? అంటే దేవుడు వచ్చి నిన్ను అక్కడ కొండపైకి తీసుకెళ్ళి మేఘం తెచ్చి స్వరం వినబడే కంటే నువ్వు ఇంట్లో కూర్చొని 2 నిమిషాలు చదువుకుంటే అంతకంటే పవర్ఫుల్ వాక్యం ఉంటుంది. ఓ, యు సీ దట్? యు సీ దట్? పక్కన చెప్పకండి, చేతిలో పెట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ పెట్టాను అడగండి. యు నో దట్? వాట్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఈరోజు ఈ వాక్యం ఏం చెప్తుందంటే, సిలువను పట్టుకున్న వారికి అందరికీ ఈ రోజు నుంచి అబ్రహాం ఆశీర్వాదం నెరవేరుతుంది అనమాట. హల్లెలూయా. క్లైమ్ ద క్రాస్, క్లైమ్ ద బ్లెస్సింగ్. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది పిలువబడ్డారు? ఎంతమంది పరిశుద్ధపరచబడ్డారు? ఎంతమంది ఇక్కడ? ఎంతమంది పేదరి కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ? You have even a greater power and revelation than Peter. The word of God. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము, తెల్లవారు వేకుచుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నది. అంటే ఏం చేయమంటున్నాడు? సింపుల్గా దీన్ని పట్టుకోమంటున్నాడు. అవునా? ఆ చీకటి పోయే వరకు ఏం చేయాలంటే ఈ మాటనే పట్టుకో. డాక్టర్లు ఏమన్నా చెప్పారా? పరిస్థితులు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఇక బాగుపడవు, మన బతికింతేనే, మన జీవితం ఇంతే, ఆళ్ళు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, మనం చచ్చిపోతామే, ఇంతే 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 అనే బదులు నువ్వు వాక్యం పట్టుకున్నావు అనుకో, ఆ చీకటి వెలుగు అయిపోతుందంట. హోల్డ్ ఆన్ టు దిస్ ఇన్ డార్క్నెస్. ఈరోజు చీకటిగా ఉందా? దీన్ని పట్టుకో. ఆర్థిక సమస్యలా? దీన్ని పట్టుకో. అప్పులా? దీన్ని పట్టుకో. హల్లెలూయా. ఆయన దెబ్బల వల్ల నాకు స్వస్థత, పట్టుకో అంతే దాన్నే. నువ్వు పాపం చేసావురా, స్వస్తావు, ఏమైనా అవునే, నేను పట్టుకుంటా ఆయన దెబ్బల వల్ల స్వస్థత అని. పట్టుకో. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు తర్వాత మళ్ళీ దెబ్బ అంటే ఏంటో తెలియదు నీకు. ఆ రోగం అంటే ఏంటో తెలియదు. హల్లెలూయా. పట్టుకో అబ్రహాం ఆశీర్వాదము. అప్పుల 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 ఆ తర్వాత డబ్బులు వస్తాయి నీకు. హల్లెలూయా.
ఏం చేస్తారంటే సైతానుడు, ఏమంతా దీన్ని పట్టుకుంటే ఇలాంటి మోసం చేయి, అబద్ధం ఆడు, అక్కడ కొట్టే ఇక్కడ కొట్టే, ఉద్యోగం చేయి, ఎక్కడ తగ్గండి ఒక్కడదు, గాల్లో తెప్పిపెట్టి దేవుడా అంటాడా? పెట్టు, పని చేయి, అయి చేయి, ఈ చేయి. దాంతోపాటు ఏం చేయాలి? వాక్యాన్ని పట్టుకో, వాక్యాన్ని పట్టుకుంటూ చదువు, పట్టుకుంటూ ప్రార్థన చేయి, పట్టుకుంటూ చేయి. ఈ రోజు నుంచి అందరి చీకటిని వెలుగ్గా మార్చేది మీకు ఇచ్చేసాడు ఈరోజు. అంటే ఇప్పుడు దాకా నువ్వు ఉపయోగించుకోలేదాన్ని ఈ రోజు వాక్యం ఉపయోగించుకునేటట్టు చేస్తుంది నేను అనాలి. లుక్, ద వర్డ్ కెన్ గివ్ యూ ఎబిలిటీ వాట్ ఆల్రెడీ గాడ్ హస్ డిపాజిటెడ్ ఇన్ యూ బై బిలీవింగ్ ద క్రాస్. అంటే సిలువను నమ్మటం ద్వారా దేవుడు నీలో ఉంచిన శక్తిని ఈ వాక్యం ద్వారా ఈరోజు బయటికి తీయబోతున్నాడు దేవుడు. సీ దట్ హౌ పవర్ఫుల్ యు ఆర్. పక్కనతో చెప్పండి, ఈ రోజు నుంచి దీన్ని పట్టుకుంటాను చూడు అనండి పక్కన. హల్లెలూయా. హోల్డ్ ఆన్, డోంట్ మెస్ అరౌండ్, డోంట్ వాండర్ అరౌండ్. God will turn your situation what the devil is trying to do. All right. So, జ్ఞానము అనండి. Yes. So, 24వ వచనము, 1 కొరింథీయులు 1వ అధ్యాయం 24వ వచనము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎంతమంది పిలువబడ్డారు? సో మీ అందరికీ ఏముంది? దేవుని శక్తి, దేవుని జ్ఞానం. యు ఆర్ కాల్డ్ టు బి ఎ సెయింట్, సో యు హ్యావ్ పవర్ టు టర్న్ ఓవర్ ఎనీ సిచ్యువేషన్. రైట్. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 30వ వచనము. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది. 29 కూడా చదువు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. ఓకే, అందులో 30లో ఉంది, 31లో ఉందా? ఓకే, చూడండి, ఇందులో మళ్ళీ యేసులో ఏమున్నాయంట చూడండి. ఆయన మనకేమిచ్చాడంట? జ్ఞానము, దాని తర్వాత నీతి, పరిశుద్ధత. ఈ 3 చూసాం మనం, అవునా? మనల్ని పరిశుద్ధపరిచాడు, మన నీతిమంతులుగా చేశాడు, మనకు జ్ఞానం ఇచ్చాడు. అయితే ఇంకోటి ఏముందంట? విమోచనము. అంటే ఏంటి? ఈ లోకములో దిక్కు లేక ఎవరెవరైతే బలైపోతున్నారో నీవు అలా బలవ్వాల్సిన పని లేకుండా దాని నుంచి విమోచింపబడ్డావు. హల్లెలూయా. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద విక్టిమైజేషన్ ఆఫ్ ద వరల్డ్ సిస్టమ్. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్ దట్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్. అంటే ఈ లోకములో బాధపడుతున్న వారి యొక్క బాధలో కూరుకుపోకుండా దేవుడు ఏం చేశాడంటే నిన్ను విమోచం. ఆ పాపంలో, ఆ బాధల్లో, ఆ నిరీక్షణ లేని స్థలంలో నీ ఉండిపోకుండా దేవుడు ఏం చేశాడంటే నీకు విమోచన. అందరూ చెప్పండి, ఈరోజు నుంచి నాకు అన్ని రంగాల్లో విమోచన అనండి. రిడమ్షన్. యు నీడ్ టు డిక్లేర్ యువర్ రిడమ్షన్. హల్లెలూయా. ఐఎమ్ ఫ్రీ. అన్ని బంధకాలే, అన్ని రోగాలే, అప్పులే అయినప్పటికీ చెప్పండి, అందరూ చెప్పండి, నాకు ఎన్ని బంధకాలు ఉన్నా, నేనంత చీకట్లో ఉన్నా, నేను స్వేచ్ఛ అయ్యే వరకు, వెలుగు వచ్చే వరకు నేను విమోచింపబడ్డాననే వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటాను. ఇందాక చూసామా కదా, ఆ వాక్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే దాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ చీకటి ఏమవుతుందంట? వెలుగు అవుతుందంట. చూడండి, ఇంత స్వరం వినబడిన పేతురు యేసు ప్రభు వారిని 3 సార్లు తిరస్కరించాడా లేదా? అంటే ఆ స్వరం కంటే గొప్పది ఏం కనపడుతుంది? వాక్యము. ఆల్ రైట్, మేబీ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు దట్ వాయిస్, దాన్నైనా గట్టిగా పట్టుకుంటే ఇట్ విల్ బి ఆల్ రైట్. సరే, చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి రాస్తున్నాడు పౌలు? ఈ మొదటి లేఖ, ఈ మొదటి అధ్యాయం అంతా ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయుల సంఘానికి. ఏ సంఘానికి? ఇది పౌలు కొరింథీకి చెప్తే ముందు కొరింథీకి ఏమైందో చూద్దాం, అవునా? కొరింథీయులు అందరూ ఇలాగే, ఎవరికి మైక్ ఇచ్చినా సరే, బ్రదరు మాకు ఆర్థిక సమస్యలు, బ్రదరు మాకు అలాగే, బ్రదరు రోగం. కరెక్టే, అందరికీ ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా కొన్ని యుద్ధాలు చేస్తున్నాను, మీరు యుద్ధాలు చేస్తున్నారు. వీఆర్ ఆల్ ఫైటింగ్ ఫర్ సమ్ థింగ్స్. ఇలాంటిలో ఉన్న వారికి, మరి ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలు ఉన్న వారికి మీరు చెప్పండి, వాక్యం చెప్తే ముందు గొప్ప వాళ్ళు వింటారా, పేదవాళ్ళు వింటారా?
మీరు చూడండి, నువ్వు ఎప్పుడైతే యేసునందు పిలువబడ్డావో దేవుడు నీకు ద్రవ్యం సంపాదించడానికి శక్తి ఇస్తాడు. హల్లెలూయా. ఎవ్రీ కాల్ పర్సన్ హ్యాస్ పవర్ టు గెట్ ద మనీ. సరే, ఇప్పుడు ఈ బాధనే ఎవరికి బోధించాడు పౌలు? ఎవరికి బోధించాడు? కొరింథీయులకి. అంటే కొరింథీయుల్లో ఆయన సంఘం సపోజ్ ఒక 1000 మంది తీసుకోండి. ఒక కొరింథీయుల సంఘాలు అనేక సంఘాలు పెట్టాడు అనమాట. ఒక పౌలు తక్కువ కదా, ఒక 100 సంఘాలు పెట్టాడు. ఏం జరిగిందో చూద్దాం. ఆ సంఘాలు అన్ని పేద సంఘాలు, పేదవాళ్ళు మొత్తం అంతా వచ్చేసారు. అవునా? ఈ కొరింథీయులకి ఏమైందో చూద్దాం. 4వ అధ్యాయానికి వెళ్దాం. 1 కొరింథీయులు 4వ అధ్యాయము 8వ వచనము. తర్వాత ఎప్పుడైతే పౌలు ఇటువంటి వాక్యం ప్రకటించిన తర్వాత మళ్ళా పౌలు వెళ్దాం అనుకునేటప్పటికి వాళ్ళ పొజిషన్ మారిపోయింది. అది మోస్ట్ ప్రాబబ్లీ 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు. సంవత్సరం అనండి అందరూ. మొదట వెళ్ళి సంఘాలు స్థాపించి మళ్ళా వచ్చి సంవత్సరం లెటర్ రాసేటప్పటికి వాళ్ళ పొజిషన్ మారిపోయింది. అవునా? వాళ్ళకి ఏం రాస్తున్నాడో చూద్దాం. 1 కొరింథీయులు 4:8 వచనము. ఇదివరకే మీరేమియో కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. అంటే స్వార్థ ప్రకటించిన వెంటనే ఈ సంఘ కాపరులు సంఘాలు ఏమైపోయారంట? హల్లెలూయా. అంటే బేదలకు స్వార్థ ప్రకటించిన పౌలు వాళ్ళని ఏం చేశాడు? ఐశ్వర్యవంతులైపోయారు. సో ఇఫ్ యు రిసీవ్ ద గాస్పల్ యూ క్యాన్ క్లెయిమ్ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరికైతే స్వార్థ ప్రకటింపబడ్డదో ప్రకటించేవాడు, అవునా, ఆ వాక్యాన్ని పొందుకునేవాడు కూడా ఐశ్వర్యవంతులై తీరతారు. ఇదివరకే మీరేమియు కొదువలేక ఏం పొందారంట? తృప్తి. వాళ్ళ ముందు యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు? వాళ్ళ దగ్గర ఏమీ అన్నీ కొదువే. ఎప్పుడైతే వాక్యం విన్నారో వాళ్ళకి ఏమైపోయిందంట? మీకేమియు కొదువా లేక. దే ఆర్ ఫుల్. ఎంతమందికి నాకు ఏ కొదువు లేని జీతం, ఏ కొదువు లేని లైఫ్ ఉండాలనుకుంటున్నారు? అంటే కొరింథీయుల సంఘానికి ఏమైనా కొదువు ఉందా? కొరింథీయుల సంఘంలో అందరూ ఎటువంటి వాళ్ళు? ఈరోజు కొరింథీయ సంఘము ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. పౌలు బోధించింది బోధిస్తున్నాను, ఏమైనా బోధిస్తున్నాను నేను? ఏం బోధిస్తున్నాను? పౌలు బోధించింది. ఎంతమందికి వినపడుతుంది ఇది? ఈ రోజు నుంచి నువ్వు కొరింథీ సంఘం ఆశీర్వాదం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఐ యామ్ టెల్లింగ్ యు ఆర్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్. నో లాక్. ఎంతమంది చదువుతున్నారు కొరింథీ? ఎన్ని సంవత్సరాల నుంచి? తాతల నుంచి చదువుతారు. 2 సంవత్సరాల నుంచి కొరింథీ సంఘంలో ఉంది. ఏ సంఘం ఐశ్వర్యవంతులుగా మారిందా? So the mystery is not being clearly unfolded. Today I'm unfolding it. Hallelujah. అందుకే యేసు వాక్యం అనేది ఏంటి? అదొక మర్మము. It's a mystery. The Corinth has no lack. ఎవరెవరిని అడుక్కోవాల్సిన పని లేదు. ఫుల్. ఇది మీకేమయ్యూ కొదువలేక. ఇది ఎన్నో చాప్టర్? ఇది 4th chapter. He's telling them you have nothing. అంతకుముందు అసలు వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. అసలు వాళ్ళందరూ అన్యులు. వారిని దేవునిలోకి మార్చి సంఘాలు స్థాపించి సంఘ కాపరులుగా చేసిన మొత్తం అందరినీ చేసింది ఎవరు? పౌలు. 0. ఇదివరకే మీకేమీ కొదువు లేక తృప్తులైతిరి. ఇదివరకే ఏమయ్యారంట? అయితే చాలాసార్లు మీరు చూసారా, పేదవాడు ఉన్నప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. నువ్వు బైక్లో ఉన్నావు, అన్నీ చేసి నువ్వు కారు, నువ్వు మారుతి కారు, రేపు పొద్దున్న మంచి కారు కొనుక్కున్నాడు అనుకో, 50 లక్షల కారు, నేను అలా చూస్తాను నేను. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? డబ్బులు ఫుల్ అయిపోయి ఇక మనకు పౌలు ఎందుకు లేదని చూస్తున్నారు అనమాట. ఇంక మనకు పౌలు అవసరం లేదు. ఎందుకు పౌలు? డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని కొంతమంది సంఘాలు ఏం చేశారంటే మాకు పౌలు అవసరం లేదంటున్నారు. చూద్దాం, అదే రాస్తున్నాడు ఇక్కడ పౌలు. ఇక్కడే అనమాట. చూడండి, క్రీస్తుని పట్టుకుంటే ఏమొచ్చింది నీకు? ఐశ్వర్యము. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? క్రీస్తుని వదిలేసి దేన్ని పట్టుకుంటున్నారు? ఐశ్వర్యాన్ని. ద ప్రాబ్లమ్ విత్ ద చర్చ్. బైబిల్లో ఉంది, నీవు డబ్బుని పట్టుకుంటే అది గ్రద్ద వల్ల ఎగిరిపోతుందంట. ఎలా ఎగిరిపోతుందంట? ఎప్పుడైనా ఎవరైనా గ్రద్దను పట్టుకున్నారా? ఎక్కడో. సో ఇఫ్ యూ క్యాచ్ మనీ ఇట్ విల్ ఫ్లై లైక్ ఎన్ ఈగిల్ స్విఫ్ట్లీ. స్విఫ్ట్ అంటే ఏంటో తెలుసా? వేగముగా. దట్స్ ద డేంజర్ ఆఫ్ మనీ. అందుకని ఏం పట్టుకోవాలా? ఆశీర్వాదాన్ని పట్టుకో. ఆ గద్ద అలాగే ఉంటుంది. ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు దట్ ఈగల్, అది పారిపోతుంది. అందుకే అనేక మంది క్రైస్తవులు బ్లెస్ అయ్యి మళ్ళీ ఎంత పైకి వెళ్ళారో అంత కిందకి వెళ్ళిపోతారు. మన యేసుప్రభు వారు కిందకి వెళ్ళి పైకి వెళ్తే పైకి వెళ్ళి కిందకి వస్తారు.
యు గెటింగ్ మీ నౌ? చేంజ్ యువర్ మైండ్ టుడే. ఈరోజు మీకు మారు మనసు రావాలా? డబ్బును పట్టుకోవద్దు, దేన్ని పట్టుకోవాలా? ద బ్లెస్సింగ్. ఎంత డబ్బున్నా సరే హోల్డ్ ఆన్ టు ద బ్లెస్సింగ్. కాబట్టి ఏమైందంట, ఇదివరకే మీకు ఏమీ కొదవలేక తుప్పులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరేమయ్యారు? రాజులయ్యారు. పౌలు ఇది అయిపోయిందా? ఇంకో ఖండానికి వెళ్తున్నాడు, అక్కడ పేదలకు ప్రకటిస్తున్నాడు వాక్యం, అక్కడ టెంట్లు కొడుతున్నాడు, అవి అతను డీ చేస్తున్నాడు, అక్కడ ఇంకో దేశానికి వెళ్తున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏమైపోయారు? రాజులైపోయారు. డబ్బులు వేస్తుంది. స్వార్థ ఏం చేస్తుంది? మనిషిని ఆశీర్వదించింది. పక్కన వాళ్ళు చెప్పండి, కొరింథీయులు సంవత్సరానికే బ్లెస్ అయ్యారు, నీకేంటి అంతరాయం పడుతుందని చెప్పండి. And Corinth got blessed immediately. Paul was writing a letter. You got blessed before. ఇంత బ్లెస్ అయిపోయారేంటి అంటే, ఇప్పుడు దాకా అందాల్సినటువంటి వాక్యం సంఘానికి అందలేదు. గెటింగ్ మీ నౌ? ఈరోజు వాక్యము వచ్చే సంవత్సరం కల్లా నీ పరిస్థితి మార్చేస్తుంది. ఈరోజు ఎవరు రెడీనా? ఎవరు రెడీ? ఇది కొరింథీయుల జీవితాన్ని మార్చిందా లేదా? ఎస్, ఇట్ హ్యాస్ చేంజ్డ్ దేర్ ఫైనాన్సెస్. ఏ కొదువలేదంట. ఇదివరకు ఐశ్వర్యవంతులేరు, మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఏమయ్యారంట? రాజులే. చూడు ఏమంటున్నాడు. అవును, చదవండి. అవును మేమును మీతో కూడా రాజుల మగనట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. ఇప్పుడు మీరు రాజులైతే నేను రాజు అవుతానా కదా? ఇప్పుడు మీరు అందరూ ఐశ్వర్యం అయితే నేను బ్లెస్ అవుతానా? బ్లెస్ అవునా? యా, యు నో దట్ ఐ గెట్ బ్లెస్డ్. కానీ వాళ్ళు ఏంటి, ఇప్పుడు మాకు వద్దులే, మాకు క్యాష్ వచ్చేసింది అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. సో నేను లెటర్ రాస్తాను అన్నమాట మీలాగ మీ ఇంటికి. వాట్ హ్యాపెన్ టు యూ? ఈజ్ రైటింగ్ యాంగ్రీ విత్ దీస్ పీపుల్. ఎందుకు కోపం అంట? చూడండి, ఓకే 14 నుంచి చదవండి. అంటే ఏంటి ఈ విన్న సువార్త? ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఐశ్వర్యవంతులు అయిపోయిన తర్వాత ఎంతమందికి మీ ఐశ్వర్యం నిలకడగా ఉండాలనుకుంటున్నారు? ఈరోజు 2 వాక్యాలు, ఒకటి ఐశ్వర్యం, మీ ఐశ్వర్యం నిలకడగా ఉండడానికి కూడా. యు సీ దట్? యు గెటింగ్ మీ నౌ? ఓకే, కమ్ చదవండి. మిమ్మను సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. తిట్టకుండా తింటి మళ్ళీ ఏమంటున్నాడు? ప్రియమైన పిల్లలు అంటున్నాడు. లాభాలు చేసే పని అలా ఉంది. డబ్బు చేసిన తర్వాత వదిలేతారా పౌల్ని? తప్పు కదా? చదవండి, చదవమ్మా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక. వాళ్ళంతా ఆ సంఘాన్ని కన్నది ఎవరు? వాళ్ళకి మారు మనసు చేసింది ఎవరు? ఆ కట్టించి అంతా చేసింది ఎవరు? పౌలు. ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోతున్నావు, కరెక్ట్గా ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, నువ్వు గొప్ప వైపు వాక్యం చెప్తున్నావు, అంత లీడర్ వాళ్ళని పిలుచుకుంటున్నావు, సూపర్ అంటున్నావు, కానీ మొత్తం మీ అందరినీ కన్నది ఎవరు? నేను. ఇప్పుడు డబ్బు వచ్చిందని కొవ్వెక్కిపోయి చూడండి, చదవండి, రీడ్. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. అరే సిగ్గులేని వాళ్ళరా, డబ్బు వచ్చిన తర్వాత అలా కొవ్వెక్కిపోకూడదురా. నేను చూడండి ఇన్ని సంఘాలు పెట్టి నేనే ఆఫరింగ్ తీసుకొని నేనే చెప్తే బాగుంటుందా లేదా? నేను చూడండి దాని మీద, ఆ డబ్బు మీద ఫోకస్ చేయకుండా స్వార్థను అనేక దేశాలకు ఉపయోగిస్తున్నాను. ఆ డబ్బుని హల్లెలూయా ఇంకా బ్లెస్ అవుతున్నాను. నేను యేసునే పట్టుకున్నాను. అందుకే అంటాడు, ఐ వాంట్ టు నో నథింగ్ ఫ్రమ్ యూ ఎక్సెప్ట్ క్రైస్ట్ క్రూసిఫైడ్ బికాస్ దర్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్రాస్. హల్లెలూయా అంటే అందులో ఏమి లేదా? అందరికీ అది ఇష్టం ఉంటుంది. ఎందుకు? క్రాసా ఏమి ఉండవా అనుకుంటారు. ద క్రాస్ హ్యాస్ ఎవ్రీథింగ్. పౌల్కి ఆ సీక్రెట్ ఎందుకంటే ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్. కమ్ ఆన్ రీడ్. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు యేసునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. అందుకే మీరు కొవ్వెక్కిపోయారని నేను తిమోతిని పంపుతున్నాను, ఎలాగ ఉండాలా అనేటువంటిది. చదవండి. నేను మీ వద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. చూడండి, ఇంకా పౌలు రాడలే, ఇంక రావాల్సిన అవసరం కూడా లేదు. బ్లెస్ అయిపోయాము మనం. ఏమైపోయాం? యు డోంట్ నీడ్ టు కమ్. చదవమ్మా. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును. అంటే ఏమవుతుంది? ఎప్పుడైతే ఉప్పొంగరో శక్తి పోతుంది. ప్రైడ్ టేక్స్ ఆఫ్ ద పవర్. Pride
takes off the power. If you are losing something, that's a pride issue. నీవేదైనా కోల్పోతున్నావా, దట్స్ ఎ ప్రైడ్ ప్రాబ్లం. యెషయా గ్రంథము 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. చూడండి, కొంతమంది పెరిగిపోతారు కానీ దరిద్రులు పెరుగుతారు. పనోడికి పనమ్మాయికి ఇద్దరు ముగ్గురు కూతుర్లు, ముగ్గురు పనమ్మాయిలే. వాళ్ళకి 9 కూడుకులు, 9 కూలోళ్ళే. అందుకని ఇక్కడ ఒక మాట అంటాడు, లుక్ అంటు అబ్రహాం యువర్ ఫాదర్ అండ్ అంటు సారా దట్ బేర్ యూ, ఫర్ ఐ కాల్ హిమ్ అలోన్. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయ్యి అని ఆలోచించుకోండి. ఒంటరి అని అండర్లైన్ చేసుకోండి. ఒంటరి అయ్యి అండర్లైన్ చేసుకోండి. ఒంటరి అయ్యి, అందరూ ఒంటరి అయ్యి అనండి. కొంతమంది అంటారు, బ్రదరు నాకు ఎవరు లేరు బ్రదరు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు బ్రదరు, ఒక్కడిని అయిపోయి అందరూ వదిలేశారు బ్రదరు, తల్లిదండ్రులు బంధువులు అందరూ వదిలేశారు బ్రదరు. దేవుడు అంటాడు, నేనే చేసా కావాలని. అలాగా ఎందుకు? నువ్వు ఒంటరిగా ఉంటే అబ్రహాంని ఏం చేశాడంట దేవుడు? లోతును కూడా పీకి పడేశాడు. ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అంటే పిలిచిన వాడిని ఆశీర్వదించి అప్పుడు అభివృద్ధి పొందుతాడంట. ఇంగ్లీష్లో ఇట్ సేస్ దట్ I called him alone and blessed him and increase. Every called person is bound to be blessed and increase. పిలవబడిన ప్రతివాడు ఆశీర్వదించబడాలా, పెక్కుమంది అవ్వాలంట. ఎంతమంది పిలవబడ్డారు ఇక్కడ? రైట్. సో నువ్వు శిలువను అంగీకరిస్తే చూడాలన్నమాట, ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా మారిపోవాలా. ఇట్ షుడ్ చేంజ్ యువర్ కెరియర్. దట్స్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. డోంట్ డైవర్ట్ టు ఎనీబడి. ఎవరు లేరా? నువ్వు ఒక్కడే ఉన్నావా? చాలు. సిలువ నేను ఒక్కడనే ఆశీర్వదించి ఎక్కువ మందిగా చేయగలదు. ఐ బికేమ్ అలోన్. నేను ఒక్కడనే అయిపోయాను. ఐ లాస్ట్ ఎవ్రీబడి. ఐ బికేమ్ అలోన్, ఐసోలేటెడ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, రిలేటివ్స్, ఎవ్రీబడి. వ్యాగబౌండ్. ఒంటరిగా అయిపోయాను. కానీ ఆ ఒంటరితనంలో క్రీస్తుని పట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఒంటరి మనిషి వేల మంది అయిపోయాడు. ఎవ్వరు లేరా? వాళ్ళు వదిలేశారు బ్రదరు, వీళ్ళు ఇచ్చేసారు, ఎవ్వడం లేరా? మరీ మంచిది. పక్కన చెప్పు, ఎవరు లేకపోతే మరీ మంచిది అనండి. దెన్ ద సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ టు యూ. అప్పుడు ఎవరో లేకపోయినా ఒంటరిగా ఉన్న స్వార్థ నిన్ను ఆశీర్వదించగల సామర్థ్యము నీకుంది. ఇట్ క్యాన్ బి బ్లెస్డ్. అందుకే నువ్వు ఎప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడక, నా చదువు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, స్టేటస్, నో. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అలోన్, గాడ్ కెన్ బ్లెస్ యూ అండ్ ఇంక్రీజ్ యూ. హల్లెలూయా. ఆల్రైట్. ఇప్పుడు ఇది అబ్రహాంకి ఇచ్చాడు ఆశీర్వాదం. చూద్దాం గలతీయులు 3:26-29. ఐ యామ్ క్లోజింగ్. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ దేవుని కుమారులా? ఓకే, రైట్. చదవండి. ఆగండి. దేవుడు ఇందాక వచ్చినవి ఏంటి? యెషయా 51:2లో దేవుడు అబ్రహాముని ఒంటరిగా పిలిచి అతన్ని ఆశీర్వదించి ఏం చేశాడంట? పెక్కుమందిగా చేశాడు. అబ్రహాము వెండి బంగారములు కలిగి ఐశ్వర్యవంతులయ్యాడు. ఐశ్వర్యవంతుడు అయితే సపోజ్ నీకు రొట్టె ముక్క లేదనుకో, ఏం చేస్తావు? రొట్టె ముక్క కొరకు ఏం చేస్తామంట? ఏముంది అక్కడ సామెతల్లో? ఒకడు రొట్టె ముక్క కొరకు దోషము చేస్తాడంట. ఇప్పుడు నీకు సమృద్ధి ఉంటే నువ్వేం చేస్తావు? దోషం చేయవు, రివర్స్ పంచి పెడతావు నువ్వు. హల్లెలూయా. యు గెటింగ్ మీ నౌ? యు బికమ్ ఎ రైచియస్ మ్యాన్, యు బికమ్ ఎ గివర్, యు బికమ్ ఎ బ్లెస్డ్ మ్యాన్ లైక్ జోబ్. అదర్వైజ్ యు విల్ బికమ్ ఎ రాబర్, ఎ లయర్, ఎ స్టీలర్. దేని కొరకు? రొట్టె ముక్క కొరకు. ద ప్రాస్పరిటీ విల్ చేంజ్ యువర్ క్యారెక్టర్ ఆల్సో. చదవండి. కమ్ ఆన్ రీడ్. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. ఆగండి. మొదట 26 చదవండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసులా కదా? ఆల్రైట్. మీరందరూ దేవుని కుమారులా, కుమార్తెలా కదా? నెంబర్ 1 గుర్తుపెట్టుకున్నారు అందరూనే? నెంబర్ 1, కమ్ ఆన్, గో. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన రెండోది ఏం చేశారు మీరు? ఎంతమంది పొందారు బాప్తిజం? ఆల్రైట్, కమ్ ఆన్ అగైన్. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే మీరు క్రీస్తుని ఎప్పుడైనా బంగారాన్ని ధరించుకున్నారా? ఆ లుక్కే వేరు కదా. వెన్ యూ వేర్ గోల్డ్ మెయిన్, యు ఆర్ రిచ్ మ్యాన్ ఆర్ రిచ్ ఉమెన్. క్రీస్తుని ధరించుకున్నారు. ఆ షాప్లో ఉంది, భలే ఉందే అంటే బాగుంటుందా? నీకు ఆనందంగా ఉంటుందా?
అది ధరించుకుంటే మీ ఆయన కొనిచ్చి మెడలో ఎత్తే ఎంత ఆనందంగా ఉంటుంది. యు ఎంజాయ్ ఇట్. హల్లెలూయా. యా, యు లైక్ ఇట్, అవునా కదా? అలాగే ఎక్కడో ఉండే క్రీస్తుని ఇప్పుడు మీరు ఏం చేశారంట? యు గెటింగ్ మీ నౌ? యు గెటింగ్ మీ? ఏంటి దానికి? ఏంటి సింపుల్? ఏంటంట? నమ్మడము, విశ్వాసము, బాప్తిస్మము. ఏం చేశారు? క్రీస్తుని. చాలామంది క్రీస్తుని ధరించుకున్నారు. అయితే ఏంటంట? చదువుదాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. నువ్వు క్రైస్తవుడవైతే హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అదొకటే కాదు, అబ్రహాము యొక్క వాగ్దానమునకు వారసులై ఉండి, అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానమునకు ఒంటరి వాడివైనా నిన్ను ఆశీర్వదించి పెక్కుమందిగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నేను చాలామందిని అడుగుతాను అనమాట, మీకు ఎంతమంది పిల్లలంటే? ఒక్కడే అండి. ఎందుకంటే మళ్ళీ బడ్జెట్ సరిపోదు. కొంతమంది ఏమో ఇద్దరేనండి, ఇంక మాకు స్తోమత లేదు. అబ్రహాంకి 100 మంది అయినా నో ప్రాబ్లం. దేవుడు అంత డబ్బు ఇచ్చాడు అబ్రహాంకి. హల్లెలూయా. ఇంక్రీజింగ్ అంటే ఇంక్రీజ్ చేసే ముందు గాడ్ గేవ్ హిమ్ మనీ. అప్పుడు ఈ పిల్లలకి ఏమీ లోటు ఉండదు. యు సీ దాట్? అయితే ఇంతకాలం స్వార్థ అందిన యూ డోంట్ హ్యావ్ ఎన్ ఇంక్రీజ్ మైండ్. మై సర్మన్ టుడే ఈజ్ ఎన్ ఇంక్రీజ్ మైండ్. అభివృద్ధి మనస్సు అనండి. ద క్రాస్ డిడ్ నాట్ గివ్ యూ అన్ ఇంక్రీజ్ మైండ్. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇంక్రీజ్ మైండ్. ఈరోజు ఏంటో తెలుసా? ఆ ప్రవచనాల కంటే ఇంతకంటే గొప్ప వాగ్దానం ఈరోజు మీకు దేవుడు ఇస్తున్నాడు వాక్యం ద్వారా. ఇది నేను ఇద్దరికి చెప్తే ప్రవక్త కాదు, మొత్తం ఈరోజు వింటున్న 1000 మంది అందరూ ఆశీర్వదించబడతారు ఈరోజు. హల్లెలూయా. యు గెటింగ్ మీ నౌ? వాగ్దానం ఎంతమంది వారసులు అనుకుంటున్నారో నుంచి ఉన్నాం. హౌ మెనీ ఆఫ్ యు? yes. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ సిలువ ఎంత శక్తివంతమైందో, ఎలాగ వాళ్ళు పిలువబడ్డారో, నీతివంతులుగా చేయబడ్డారో, ఎలాగ వారికి శక్తిని ఇచ్చావో, ఎలాగ ఈ శక్తి ద్వారా వీరందరినీ నీవు ఆశీర్వదించబోతున్నావు. వీరు సెలవు ఇచ్చి ఉన్నావు, గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నావు. అవును, నీ సిలువ అంటే కేవలం కష్టాలు, బాధలు అనుకున్నాం, కానీ ఎలాగ నీ సిలువలోంచి సమృద్ధి వస్తుందో నీవు ఈరోజు నీ వాక్యాన్ని నీ సంఘానికి బోధించున్నావు. అవును, పౌలు ఆ కొరింథీ సంఘానికి బోధించిన కొంతకాలానికే అందరూ ఏ కొదువ లేక నింపబడి ఐశ్వర్యవంతులైపోయారయ్యా. ఇంత గొప్పగా ఆ సంఘాన్ని ఆశీర్వదించావు. బీద సంఘాలను ఐశ్వర్యం గల సంఘాలుగా అన్ని సంఘాలని మార్చేశావు. పౌలు ఆ శక్తిని ఎరిగి ఉన్నాడు. అందుకే గలతీయులకు రాస్తున్నాడు, కొరింథీయులకు రాస్తున్నాడు. ఈరోజు ఈ సంఘానికి అదే పౌలు వాక్యాన్ని ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నా ద్వారా నువ్వు బోధిస్తున్నావయ్యా. ఇదిగో ఈ వాక్యము ప్రతి ఒక్కళ్ళలో ఉండే వేదనను తీసివేయండి, బాధను తీసివేయండి, చింతను తీసివేయండి, భయాన్ని తీసివేయండి, లేమి అనే బాధను తీసివేయండి అయ్యా. లార్డ్, చేంజ్ దేర్ లైఫ్ అండ్ కెరియర్ టుడే. ఈరోజు ఎవరెవరైతే చింతిస్తూ నేను బతుకుతానా, బతకనా, నేను ఉపయోగపడతానా, ఉపయోగపడనా, నా పిల్లల్ని పెంచుకోగలుగుతానా, పెంచుకోలేనా, ఇంటది కట్టుకోగలగనా, నేను వాళ్ళని భవిష్యత్తుని చూసుకోగలనా, నేను నా సంసారాన్ని కాపాడుకోగలనా, నా జీవితాన్ని బాగు చేసుకోగలనా, అనేకులు కుమిలిపోతున్నారా ఈరోజు? మేబీ యు ఆర్ డౌన్ టుడే. దేవుడు చెప్తున్నాడు, నేను అబ్రహాముని ఒంటరిగా పిలిచాను, నేను విడిచిపెట్టలేదు, అతన్ని ఆశీర్వదించాను. ఈరోజు నువ్వు ఒంటరి వాడివా? ఎవ్వరూ లేరా? అందరూ వదిలేశారా నిన్ను రోడ్డు మీద? చాలు, నీకు దేవుడు ఉన్నాడు. అబ్రహాముని ఒంటరిగానే పిలిచాడు, ఆశీర్వదించి పెక్కుమందిగా చేశాడు. నిన్ను విడిచిపెట్టిన వాళ్ళందరూ నీ వద్దకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ బ్రింగ్ దెమ్ టు యూ. తల్లిని విడిచిపెట్టారా? తల్లిదండ్రులు విడిచిపెట్టారా? బంధువులు విడిచిపెట్టారా? స్నేహితులు విడిచిపెట్టారా? దేవుడు అబ్రహాముని ఒంటరివానిగా చేసి ఆశీర్వదించాడు. ఎస్, ఈ వాగ్దానము మనం యేసునందు బాప్తిజం పొందిన వారందరికీ వాగ్దానం ఇచ్చాడంట. ఎస్ లార్డ్, ఈరోజు ఆ నిబంధనలో నీవు ఉన్నావు, పిలువబడ్డావు అయ్యా. ఈరోజు ఈ వాక్యం విన్న వారందరినీ నీవు పౌలు కొరింథీయులకు వాక్యం బోధించిన తర్వాత ఏ కొదువ లేకుండా ఆశీర్వదించబడిపోయారు. అలాగే ఇదిగో తండ్రి, వచ్చే సంవత్సరం కల్లా ఈ రోజు నుంచే ఆశీర్వాదాలు మొదలు పెట్టండి. తర్వాత వాళ్ళు వచ్చే సంవత్సరం ఏ కొదువ లేకుండా ఐశ్వర్యవంతులయ్యి నీ నిబంధనను నేటి వల్లే స్థిరపరచులాగా
వారికి కృప చూపించమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.